బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్గా రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ అందుకొని 1000 కోట్ల రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్తో అదరగొడుతోంది. ఈ వీకెండ్లో డంకీ, సలార్ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కూడా యానిమల్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వైరల్ అవుతోంది. థియేటర్స్లో 3 గంటల 21 నిమిషాలకు పైగా రన్ టైంతో రిలీజ్ అయిన యానిమల్ మూవీ ఓటీటీ వర్షన్ మరింత ఎక్కువ నిడివితో ఉండబోతున్నట్టు సినీ వర్గాల సమాచారం. సందీప్ రెడ్డి వంగ ఆ మధ్య ఓటీటీలో యానిమల్ మూవీని 4 గంటల నిడివితో విడుదల చేయబోతున్నట్టు కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం థియేటర్ వర్షన్ రన్ టైం కంటే ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు అదనంగా మరో 7 నుంచి 8 నిమిషాల కీలక సన్నివేశాలను యాడ్ చేయనున్నారట. నిజానికి ఈ కీలక సన్నివేశాలను థియేటర్లోనే చూపించాలని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అనుకున్నాడు. కానీ అప్పటికే ఓవర్ రన్ టైం అవటంతో ఆ ఫుటేజీని ఎడిటింగ్లో తీసేశారట. ఇప్పుడు ఆ సన్నివేశాలని ఓటీటీ వర్షన్లో యాడ్ చేస్తున్నారు. ఆ సన్నివేశాలతో కలిపి యానిమల్ ఓటీటీ వర్షన్ సుమారు 3.5 గంటల రన్ టైంతో ఉంటుందని సమాచారం. యానిమల్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు. కాగా యానిమల్ మూవీ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఆల్మోస్ట్ థియేటర్ రన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జనవరిలో ఓటీటీ స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది.